దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. ఈరోజు శుక్రవారం గనక ప్రార్థనకు సంబంధించిన పాట, ప్రార్థనకు సంబంధించిన వాక్య ధ్యానము మనం ధ్యానించుకుందాం. ఈరోజు విజ్ఞాపన ప్రార్థన దినము లేదా ఉపవాస ప్రార్థన దినము కనుక మరి ఒక పాట పల్లవి చరణం పాడుకుని ప్రార్థన చేసుకుని వాక్యము ధ్యానించుకుందాం. ప్రార్థన వినెడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినెడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి, పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినెడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ జీవము గల దేవ, మీకు వందనాలు. గడిచిన దినమంతా కూడా మీ కృపలో భద్రపరిచి మరొక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడిగి కొంచెం నామ తండ్రి, ఆమెన్. వీళ్ళరా, అవును, సుంకరి చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన మనము చేయాలని, అటువంటి ప్రార్థన నేర్పమని దేవుణ్ణి అడగాలి. పరిసైన ప్రార్థన, సుంకరి ప్రార్థన మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభు యేసుక్రీస్తు వారి ఇరువురి ప్రార్థన జ్ఞాపకం చేస్తూ సుంకరి ప్రార్థన గొప్పదని, సుంకరి ప్రార్థన వల్ల మన ప్రార్థన ఉండాలని, అంతేకాదు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను అని మరి సుంకరి గురించి ఇక్కడ చెప్పినట్టుగా బైబిల్ మనం చూస్తాం. లోకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 17 వచనం ఉన్న వాక్య భాగం, 14 వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మనం చూస్తే పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన కనబడుతుంది. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. పరిసయ్యుని ప్రార్థన ఎలా ఉందంటే గర్వముతో, హెచ్చింపుతో, లేదా తన ప్రార్థన ఉంది గర్వముతోనూ హెచ్చింపుతో కూడిన ప్రార్థన. అంతేకాదు తాను ఏదో గొప్ప నీతిమంతున్నట్టుగా చేస్తున్న ప్రార్థన మనకు కనబడుతుంది పరిసయ్యుని ప్రార్థన. కానీ సుంకరి ప్రార్థన ఎలా ఉందో చూడండి. ఒకసారి చదువుతున్నాను 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తురుగైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కారణం ఏంటి? సుంకరి తగ్గింపుతో చేసిన ప్రార్థన కనబడుతుంది. సుంకరి తన దేవుని దగ్గర తగ్గించుకుని, ఇక్కడ ఆయన చేసిన పని ఏంటంటే మందిరం లోపలికి కూడా వెళ్లకుండా ఆయన ఆకాశం వైపు కనులెత్తి దూరంగా నిల్చుండి రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిని ప్రభువు నన్ను కరుణించమని తనకు తగ్గించుకుని దేవుని దగ్గర ప్రార్థించి కరుణించమని ప్రార్థిస్తున్నాడంట. అంటే పరిసయ్యుడు మెచ్చింపుతోనూ గర్వంతో కూడి చేసిన ప్రార్థన కనబడుతుంది. సుంకరిలో తగ్గింపుతోనూ పాపినను ఒప్పుకొని మరి చేసిన ప్రార్థన కనబడుతుంది. వీరిద్దరు ప్రార్థనలో సుంకరి ప్రార్థన గొప్పదంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళడని మీతో చెప్పుచున్నానని చెబుతూ, తన్ను తాను హెచ్చించుకున్నాడు తగ్గించబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను అని యేసుక్రీస్తు వారు ఈ సందర్భంలో ఈ మాట పలికిరిపోయారా. అవును, మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో మనం హెచ్చించబడతాం. మనం హెచ్చించుకున్నాం అనుకోండి, మనం తగ్గించబడతాం. ఇక్కడ సుంకరి తగ్గించుకున్నాడు, పరిసయ్యుడు ఏం చేశాడు? హెచ్చించుకున్నాడు, గర్వించాడు, అతిశయించాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, 10వ వంతు చెల్లించుకుంటున్నాను
అంతేకాదు ఈ సుంకరి వల్ల నేను పాపిని కాదు, చాలా మంచివాడిని, అంతేకాదు ఇతరులను అన్యాయస్తులను ఎవరినైనా దోచుకుంటలేదు అన్నట్టుగా తనకు తనగా నీతిమంతుడు అన్నట్టుగా తనకు తన గొప్ప చెప్పుకుంటూ అతిశయిస్తూ ప్రార్థించాడు. కానీ పరిసయ్యుని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అవును, మన ఆధ్యాత్మిక జీవితంలో పరిసయ్యుని ప్రార్థన వల్ల మన ప్రార్థన ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళదు. సుంకరి ప్రార్థన వల్ల మన ప్రార్థన ఉండాలి. అటువంటి ప్రార్థన అనుభవం ఉండాలి. అటువంటి ప్రార్థన నేర్పమని దేవుడి దగ్గర అడగాలి. తగ్గింపుతో కూడిన, విధేయతతో కూడిన, వినయంతో కూడిన మనం దేవుని దగ్గర ఆ ప్రార్థన మనం చేసినప్పుడు పీడ దేవుడు మన ప్రార్థన కూడా దేవుడి సన్నిధి చేర్చుకుని జవాబు అనుగ్రహిస్తాడు. కనుక ప్రార్థన వినాలంటే తగ్గింపుతో కూడిన ప్రార్థన చేయాలి. సుంకరి చేసే ప్రార్థన లాంటి ప్రార్థనలు మనం చేసి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు చేసిన తప్పిదాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, కరుణిస్తాడు. అంతేకాదు మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. అందుకే సామెతల గ్రంథంలో మాట రాయబడిన, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అవును, మనం అతిక్రమములు దాచిపెడితే వర్ధిల్లం, కానీ మనం ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరాన్ని, దేవుడిచ్చే క్షమాపణ, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే ఆరోగ్యమును, దేవుడిచ్చే ఆనందాన్ని పొందుకుంటాం తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తుంది. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎందరైతే మాటలు ఉన్నారో బలపరచండి, ఆశీర్వదించండి. సుంకరి ప్రార్థన వల్ల మా ప్రార్థన ఉండడానికి సహాయమును దయచేయండి ప్రభు. ఎందరైతే ప్రార్థన అడిగారో ప్రార్థన లోపల దయచేయండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నా స్వస్థపరచండి. ప్రతి కుటుంబ చుట్టూ మీకు ఆపదలను గురించి కుటుంబాలు నెమ్మది, సంతోషము, సమాధానము, ఆరోగ్యాలు, ఆశీర్వాదాలు, ఐక్యతను, ప్రేమను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.